SSVGR న్యూస్ కు స్వాగతం. మేనిఫెస్టోలో ఇచ్చిన డేట్లు అవి ఆ డేట్లు కాదు వదిలింది మనం. ఆడ ఉన్నా మళ్ళీ పెడదాం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వెళ్ళు అప్లై చేసేవి మనం చెప్పేవి కూడా చాలా తక్కువ మోతాదులో చెప్తారు. కానీ పక్కన ఒక పంట పొలంలో ఏమిగా పెరుగుతుంది అంటే మనం కూడా తీసుకొచ్చి యూరియా 4 మూటలు వేసేస్తాం. దానివల్ల ఏంటంటే ఏమిగా పెరుగుతుంది తప్ప ఫలితం రాదు, ఈడ్స్ రావు మనకి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ యూరియా వాడటం వల్ల ఈ యొక్క క్యాన్సర్ వ్యాధులు ఇటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్గానిక్ మిల్లెట్స్ కావచ్చు అన్ని కూడా ఎక్కువగా సాగు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్రాచుర్యం వచ్చాయి. తక్కువ వెయిట్ ఉన్నా కానీ 250 గ్రాములది కనీసం 150 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి ఆర్గానిక్ ప్యాడీ కావచ్చు, ఆర్గానిక్ మనం ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నామో పంటలు వేస్తున్నామో అవన్నీ కూడా ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులతోటి ఈ యొక్క ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు అదేవిధంగా రైతాంగం లాభపడిలో నడవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈరోజు ఇప్పుడు రైతాంగం మనం ఏం చేయాలి అంటే మామూలుగా మన వ్యవసాయ అధికారులు అందరూ కూడా చాలా సార్లు మనకు చెప్పినట్టారు. కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే విత్తనాలు వేయాలో ఆ విత్తనాలన్నింటినీ ఈ యొక్క శిలీంధ్రాలతో అంటే ఫంగిసైడ్స్ తో మనం వాటిని శుద్ధి చేసి వేసుకుంటే ఆ యొక్క మొలకలు అనేవి బాగా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఏ విధంగా